తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ల మైలేజ్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలు పాకులాడుతూ ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది. అక్కడ పెండింగ్ లోనే ఉండగానే ఢిల్లీ స్థాయిలో ఫైట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం రెడీ చేసుకుంది. ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని డిసైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదంటూ ఎండ్ కార్డ్ చెప్పింది బీజేపీ. కమలం పార్టీ ఒక క్లారిటీతో ముందుకు వెళుతుంది. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కారు పార్టీకి ఇప్పుడు కులం ముళ్లు గుచ్చుకుంటున్నాయి. ఎలాగైనా బీసీ రిజర్వేషన్ల కోటాను తమ కోటాలో వేసుకునేందుకు బాస్ వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకల్ గా కాకుండా ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్ పై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. 42% రిజర్వేషన్ను అమలు చేసిన తరువాతనే లోకల్ ఎన్నికలకు వెళ్లాలన్నది బీఆర్ఎస్ డిమాండ్ అని నేతలు అంటున్నారు. ఈ అంశంపై గ్రామ స్థాయి వరకు విస్తృతమైన ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు కేసీఆర్. అంతేకాదు లోకల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 42% కోటాకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కూడా బీసీ రిజర్వేషన్ల కోసం లాబియింగ్ చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ శ్రేణులు చెబుతూ ఉన్నాయి. అయితే గులాబీ పార్టీ బీసీ ఎజెండా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బీసీలను పార్టీ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలుస్తారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇక బీసీ రిజర్వేషన్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్. హేమిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అన్నది ప్రశ్న. అయితే కేసీఆర్ వరకు ఒక్కసారి మనం పరిశీలిస్తే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అటు కూటమిలో అంటే ఇటు కాంగ్రెస్ కూటమిలో లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేనటువంటి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఈ లాబింగ్ చేసేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్న ప్రశ్న అట్లా ఉంటాయి కనుక మహా అయితే నిరసనలు వ్యక్తం చేస్తారా, దీక్షలు చేస్తారా అన్నది బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నది ఒక వాదన వినిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ బీసీ ఎజెండాని ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా స్పష్టంగా చెప్పట్లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న భూపాలపల్లిలో కేటీఆర్ సభలో భూపాలపల్లిలో చేసినటువంటి ప్రకటన ఏంటంటే అన్ని పార్టీల కంటే బీసీలకు ఈసారి మేమే ఎక్కువ అధిక స్థానాలు ఇస్తామంటూ కేటీఆర్ చేసినటువంటి అనౌన్స్మెంట్. అయితే పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ మోసం చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది అని చెప్తున్నారే తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా స్టాండ్ మీద తీసుకోవట్లేదు. బీసీలకు సంబంధించి ఎక్కడ స్పష్టమైనటువంటి ఒక పార్టీ తరఫున క్లారిటీ ఇవ్వట్లేదు. కాకపోతే బీసీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను మాత్రం ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు. గంగుల కమలాకర్ గాని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, అటు మధుసూదనాచారి గాని, అట్లాగే ఇటు శ్రీనివాస్ గౌడ్ గాని, సో బీసీ నాయకుల్ని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారే తప్ప బీసీలకు సంబంధించి పార్టీ స్టాండ్ ఏంటన్నది ఇప్పటివరకు ఎక్కడా చెప్పట్లేదు. ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, సో ఇద్దరు బీసీలను మోసం చేస్తున్నారనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. ఇంకొకటి, పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళి నిరసన దీక్ష చేపడుతుందా, అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 23% చేసింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. సో 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణలో భాగంగా 50% దాటొద్దంటూ సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కాబట్టి అప్పుడు కారణాలు చెప్పారు. అప్పుడు బీసీ సంఘాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించాయి. సో అట్లాంటిది ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుని చేసింది, రేపు పొద్దున అవసరమైతే ముఖ్యమంత్రిని చేస్తామన్నది, బీసీ ప్రధానమంత్రిని చేస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికైనా ఒకటి ఉంది. అటు ద్రౌపది ముర్ము ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తిని మేము భారత ప్రెసిడెంట్ని చేసాం, రాష్ట్రపతిని చేసాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా దీంట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో వచ్చే వారం ఒక భారీ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి కదలికలను మనం చూడొచ్చు? సో బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ ప్రభుత్వంలో ఉంది, కులగణన చేసినామని చెప్తోంది.
అటు భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తాం జనగణనతో పాటు అంటున్నారు. సో వాళ్ళు కూడా ప్రధానమంత్రినే బీసీని చేసుకున్నాం, రేపు పొద్దున ముఖ్యమంత్రిని కూడా చేస్తా ఉన్నారు. బట్ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ని ఎట్లా చూడాలి? ఒకటి, పార్టీ ఇంతవరకు క్లారిటీ చెప్పట్లేదు. ఒకటి, పార్టీలో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినట్టు గంగుల గాని, తలసాని గాని, మధుసూదనాచారి గాని, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు బీసీల అంశానికి వస్తే. అండ్ అధికారికంగా పార్టీ ఎక్కడ ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలే బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం, మేము బీసీ వాదానికి కట్టుబడి ఉన్నామని. మోర్ ఓవర్ ఇందులోనే రెండు చీలికలు, అటు కవిత కూడా చీలిపోయి బీసీ 42% రిజర్వేషన్ మద్దతు ఇస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, భారత రాష్ట్ర సమితి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఏదైతే ఆర్డినెన్స్ పెట్టిందో, ఆర్డినెన్స్ ఇది ఇప్పటికే వైబుల్ కాదు. ఇది కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడం కోసం సాధ్యం కాని పనులు చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మొదటి నుంచి కూడా ఇది షెడ్యూల్ 9 లో పెడితే మాత్రమే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ నిలబడితే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని మళ్ళీ అదే విధంగా 33 సెక్షన్ ఏదైతే ప్రయోగిస్తూ కేంద్రానికి పంపించారో అది ఆర్డినెన్స్ అదే విధంగా మళ్ళీ యథావిధిగా పంపితే మాత్రం అది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. దాన్ని ఏ స్థాయిలోనైనా సరే, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పివి నరసింహరావు గవర్నమెంట్ ని ఢిల్లీలో తలవంచి వారికి ఏ విధంగా వారిని ఒకవైపు ఒప్పించి 9th షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ పెట్టించుకుందో ఆ విధంగా చేస్తేనే ఇప్పుడు తెలంగాణకు న్యాయం జరుగుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు విధానం. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి మేము అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు మేము పూర్తి మద్దతు ఇచ్చాము. మేము బీసీలకు మేము గత మా ప్రభుత్వంలోనే ప్రతి పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, ప్రతి విషయంలో బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్పుకుంటున్నారు. అదే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఒకవైపు అమీన్పూర్ సర్పంచ్ గా ఉన్నటువంటి స్వప్నారెడ్డి కోర్టుకు వెళ్లడం, దీనికి సంబంధించి 50% సీలింగ్ దాటుతుందని చెప్పేసి న్యాయ పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది 2018లో. ఆ చట్టం ప్రకారమే 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ కాస్త 22%కి వచ్చాయి. దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు బీసీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా బీసీలకు ఒకవైపు విద్యా ఉద్యోగాల్లో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఓసీలకు కూడా పూర్తి స్థాయి రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం బీసీల విషయంకి వచ్చేసరికి అన్యాయం చేస్తుంది. బీసీల జనాభా సామర్థ్య ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ చట్టసభలో ఇవ్వాలని చెప్పేసి కూడా గత కొద్ది కాలంగా పోరాటం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కామరాజ్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరాలి. ముఖ్యమంత్రి ఆగస్టు 5-6 తేదీలో ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఒకవైపు జంతర్ మంతర్ ధర్నా కావచ్చు, ఇండియా కూటమి నేతలను కలిసి ఫిర్యాదులు చేయడం కావచ్చు, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వడం కావచ్చు, అలా చేయడమే కాకుండా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మంత్రులు బైఠాయించి బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించేంత వరకు కూడా తెలంగాణకు తిరిగి రావద్దు. గతంలో సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిల్లు పార్లమెంట్ కు వచ్చినప్పుడు తను ఆమోదించుకునేంత వరకు కూడా తెలంగాణకు రానని ఏ విధంగా అయితే శపథం చేసి ఢిల్లీకి వెళ్లారో ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సాధించేంత వరకు కూడా తిరిగి రావద్దని ఖచ్చితంగా వాళ్ళైతే డిమాండ్ చేస్తారు. ఈ విషయంలో కలిసి పోరాటానికి మేము ఏ స్థాయికైనా వస్తాం. మా ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీగా కాకుండా అఖిల పక్షాలను తీసుకెళ్లి ఢిల్లీలో మనందరం కలిసి ఒత్తిడి చేద్దామని చెప్పేసి వారంతా కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. శ్రీకాంత్, అంటే స్వామి, బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పటివరకు ఒక స్టాండ్ అని చెప్పలేదు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకే చూస్తున్నారు. అండ్ మనం చూడొచ్చు కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు ఎక్కడ హైలైట్ అవ్వలేదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తప్ప. అండ్ మోరోవర్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఈటెల రాజేందర్ బయటికి పంపించిన తర్వాత బీసీ బలమైనటువంటి బీసీ నాయకుడిని కూడా ఓర్వలేకపోయారు. సో బీసీ నాయకుడిని బయటికి పంపించారు అన్నటువంటి ఒక అపవాదు కూడా ఉంది. సో ఇప్పుడు బీసీ నాయకుల్ని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో, ఎందుకంటే రానున్న రాజకీయాలు మనం చూడొచ్చు పూర్తిగా బీసీ స్టాండ్ తోనే తెలంగాణలో రాజకీయాలు జరగబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా దిద్దుబాటు చర్యలకు దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? సో ఈ మాటల వెనకాల కొన్ని అట్లాంటి అడుగులు ఏమైనా పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, భారత రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీని పొలిటికల్ కార్నర్ చేయడం కోసం బీజేపీ కనుక రాజ్యాంగ సవరణ చేస్తే ఈ రిజర్వేషన్లన్నీ కూడా రాష్ట్ర పరిధిలోకి అప్పచెప్తే రాష్ట్రాలు వాటిని అమలు చేసుకోవడం కోసం అవకాశం ఇస్తే కనుక ఫెడరల్ స్ఫూర్తికి దీనికి ఒక నిదర్శనంగా ఉంటుంది. బీజేపీ ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంతా కూడా 9th షెడ్యూల్లో కాకుండా రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకి అధికారం అప్పగించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ పట్టణంలో దాదాపుగా 10,000 మందితోటి ఒక సభ నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. ఇందుకోసం ప్లాన్ చేస్తుంది. ఒక కరీంనగరే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా ఒకవైపు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ను జరగనివ్వద్దని చెప్పేసి ఒక పట్టుదలతోటి ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే తొలుత ఒకవైపు కరీంనగర్ లో ఈ సభ తలపెట్టారు. సభకు కేటీఆర్ వస్తారు. ఆ తర్వాత అవసరం అనుకుంటే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవాలి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తేవడం కోసం ఒకవైపు ఇటు బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తేవడం కోసం ప్రయత్నం చేస్తాం. దీనికోసం అవసరం అనుకుంటే కేసీఆర్ ను తీసుకెళ్లి ఢిల్లీలో ఒకవైపు మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా బీసీ నేతలు అంటున్నారు. కానీ ఇప్పటికీ ఈ విషయం సంబంధించి కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇంకా స్పందించాల్సింది నిన్న రివ్యూ చేసుకున్నారు. రివ్యూ సందర్భంగా బీసీల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామాన కాంగ్రెస్ బీసీలకు ఇస్తానన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ దాని విషయం అమలు చేసేంత వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి ఆమె బీసీల హక్కుల కోసం గత కొద్ది కాలంగా బలంగా పోరాడుతుంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూల పేరు పెట్టి ఆమె బీసీ హక్కుల కోసం జిల్లాల వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. మరోవైపు ఆగస్టు 5-6 తేదీలో ఆమె కూడా 72 గంటల నిరాహార దీక్షను హైదరాబాద్ లో చేయడం కోసం ఇప్పటికీ ఆమె ప్రకటన చేశారు. నిరసన చేసి తీరుతాను, బీసీల రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా ఒకవైపు తెలంగాణ జాగృతి పోరాడుతుందని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఒకవైపు తెలంగాణ జాగృతి స్పష్టంగా తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఒకవైపు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము సొంతగానే కార్యక్రమాలు నిర్వహిస్తాము, మేము మా పార్టీకి ఒక లైన్ ఉంది, మా పార్టీ అధినేత మా కేసీఆర్ చెప్పినట్టుగా మేము ముందుకు వెళ్తున్నాము. కేసీఆర్ ఇప్పటికే తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో బీసీలో లోకల్ బాడీలో 50% రిజర్వేషన్లకు పైగా బీసీలకు ఇచ్చారు. ఒకవైపు అనేక పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. 50% రిజర్వేషన్లు ఉన్నటువంటి ఏకైక పార్టీ రాజ్యాంగం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. త్వరలో మేము కూడా అవసరమైతే ఢిల్లీకి వెళ్తాము, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాము, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం కూడా ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కానీ తాము గతంలో చేసినటువంటి విషయంలో ఎక్కడ కూడా తాము ఈ విషయంలో మేము బీసీలకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. తెలంగాణ వచ్చేదే బడుగు బలగిన వర్గాల కోసం కాబట్టి వారికి పెద్ద గీత వేయడం కోసం మేము ప్రయత్నం చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తమను తాము సమర్థించుకుంటూ ఉంది. శ్రీకాంత్, అంటే స్వామి బీసీ ఎజెండా ఏమైనా ప్రకటించేటువంటి అవకాశం ఉందా? ఒకవైపు 8వ తారీఖు కరీంనగర్ టౌన్ లో సభ నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు కానీ బీసీల విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒకవైపు, బట్ బీసీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నది ఒకటైతే కనుక, ఒకవేళ ఢిల్లీకి వెళ్తే అఫ్ కోర్స్ అటు ప్రతిపక్షంలో లేరు, సెంట్రల్ లో అంటే పార్లమెంట్ లో లేరు, అట్ సేమ్ టైం ఇటు అధికారంలో కూడా లేరు, ఏకాకిగా కొట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఎవరిని కలుపుకొని వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వము యంత్రాంగం అంతా కూడా ఎవరికి వారు వాళ్ళు సొంతంగానే పార్టీ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా రానున్న రోజుల్లో కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకైతే వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతూనే తాము సొంతంగా ఒకవైపు పోరాటం చేయాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానటువంటి ఎజెండా. అందుకోసమే దాన్ని ప్రధానంగా తీసుకెళ్లి ఆ ప్రజలకు తీసుకెళ్లి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం కావచ్చు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీసీల కోసం ఏం చేయట్లేదు, బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఇవ్వలేదు, బీసీలకు బడ్జెట్ పెట్టలేదు. ప్రధాని స్వయంగా మోడీ తాను స్వయంగా బీసీలను చెప్పుకుంటూనే బీసీల కోసం ఏం చేయట్లేదు అనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగానే ఒకవైపు క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే కాంగ్రెస్ ని ఒకవైపు ఒత్తిడి పెంచడం, ఒకవైపు కేంద్రం పైన ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు టార్గెట్ గా పెట్టుకుంది. తాము ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయానికైతే వచ్చారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బీసీల విషయంలో కలిసికట్టుగా పోరాడడానికి ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అడుగులైతే వేస్తుంది. సో ఇక ఢిల్లీ కేంద్రంగానే తేల్చుకుంటాం. అవసరమైతే బిల్లు ఆమోదించేంత వరకు కూడా మళ్ళీ తిరిగి రాననేటువంటి శబదం కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. పార్లమెంట్ సెషన్స్ లో బలమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లు ఆమోదింపజేసుకుని తెలంగాణలో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా ఒత్తిడి తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఏమో ఇప్పటికే వాళ్ళ వర్షన్స్ చూస్తూనే ఉన్నాం. ఒకవైపు కోర్టులో బూచీలు చూపిస్తున్నారు, ఇంకోవైపు 50% క్యాప్ చూపిస్తున్నారు. సో దాటొద్దు, కోర్టులో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించినటువంటి ఆర్డినెన్స్ లో దానిలో 32 సవరణలు తప్పులు ఉన్నాయి. సో వాటిని కూడా ఇంకా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది.
సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందా, లేదంటే ఇక ఉద్యమే అన్నట్టు ముందుకెళ్తే అంటే ఈ పోరాటం వెనకాల టెక్నికల్ గా కూడా దీంట్లో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటూ ముందుకు పోవాలి. రైట్, కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. బిహోత్ర ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్. వెల్కమ్ బ్యాక్. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? పార్టీలో ఉన్న నాయకులు, బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీ నాయకులుగా మాట్లాడుతున్నారు, పార్టీ తరఫున మాట్లాడుతున్నారని. పార్టీ స్పష్టంగా బీసీ ఎజెండాని ఇప్పటివరకు ప్రకటించలేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. బట్ సామాజిక తెలంగాణ రావాలంటూ కూడా ఇప్పటికే కవిత బీఆర్ఎస్ పార్టీలోంచి బయటికి అధికారికంగా రాకపోయినా కానీ జాగృతి తరపున తాను ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. కొత్త నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మీటింగ్స్ పెడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి క్రమంలో రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది బీసీల విషయంలో? ఎందుకంటే ఇప్పటికే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 2018లో అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్ట సవరణ చేసి ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని 23% తీసుకొచ్చినటువంటి అపవాదం ఉంది. బీసీలకు అసలు పెద్దపీట వేరు, కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులు మాత్రమే కనిపిస్తారు, బీసీ నాయకులను అవమానిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి బీసీలకు అవకాశాలు కూడా ఇవ్వలేదు మంత్రిత్వ శాఖలో అన్నటువంటి ఒక అపవాదం కూడా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరిగా అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఉద్యమమే నడుస్తుంది బీసీలకు సంబంధించి. మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా చూడొచ్చు, ఎట్లాంటి నిర్ణయాల దిశగా అడుగులు పడబోతున్నాయి అనుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి అయితే రిజర్వేషన్ పైన అయితే రాజకీయాలు అయితే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి బాల్ని తీసుకెళ్లి కేంద్రం కోర్టులో వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే తప్ప బిల్ అయితే పాస్ కానైతే పరిస్థితులు అయితే ఇటు కేంద్రంలో ఉన్నాయి. అయితే బీజేపీ పార్టీ నేతల నుంచి కూడా ఒకటే వినిపిస్తోంది, దాదాపుగా ఇటు కాంగ్రెస్ చూపెడుతున్నటువంటి 42% రిజర్వేషన్ లో 32% మాత్రమే బీసీలు ఉన్నారు, 4% ఉన్నటువంటి ఇటు మైనార్టీలను కూడా పూర్తిగా 10% చూపెట్టడం తోటి 42% అవుతుంది. ఖచ్చితంగా 10% ఉన్న మైనార్టీలను తొలగిస్తేనే బీసీ బిల్లు కూడా ఆమోదం అవుతుందంటూ కూడా ఇటు బండి సంజయ్ గారి, కిషన్ రెడ్డి గారిని చెప్పగానే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నారు. మరోవైపు ఇటు శాసనసభలో ఇటు ఆర్డినెన్స్ జారీ చేసే క్రమంలోనైతే ఖచ్చితంగా బీసీ బిల్ ఆమోదానికి కేంద్రం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అఖిలపక్ష నేతలను తీసుకువెళ్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినప్పుడు కూడా బీసీ బిల్లు ఆమోదానికి పంపిన క్రమంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అఖిలపక్షం నేతలను సంప్రదించిన దాఖలాలు లేవంటూ కూడా అఖిలపక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు పూర్తిగా ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీ అన్నట్టుగా బీసీ రిజర్వేషన్ పై అయితే రగడ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా స్టాండ్ తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. దాదాపుగా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి అయితే ఎక్కడ ఇటు శాఖపరమైన చర్యలు కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి సర్వేలు అయితే పూర్తి స్థాయిలో చేసిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి మైలేజ్ వచ్చే క్రమంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా స్థానిక పోరులో తమ మైలేజ్ ను చూపెట్టుకోవడానికి కూడా ఢిల్లీ స్థాయిలో గళాన్ని వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే గులాబీ బాస్ కేటీఆర్ ఇటు హరీష్ రావుతో కూడా భేటీ అయినట్టుగానైతే కొంత సమాచారం అయితే అందుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇటు కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ అమలుపై పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ అమలుపై కూడా సభలు నిర్వహించడానికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అనేటువంటి ధైర్యం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీసీసీని చేసినా అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేస్తామంటూ చాలా మంది చాలా సార్లు మాట్లాడారు. పీసీసీ మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క సందర్భంలో అన్నారు. అటు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది, గతంలో 2023 ఎన్నికల్లోనే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు, రేపు పొద్దున మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా చేస్తామంటున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామంటారా?
బీసీలకు అత్యధిక మంత్రిత్వ శాఖలు ఇస్తామంటారా, లేదంటే బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అంటారా? చేస్తా అంటే నమ్మేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కుందా? సో బీఆర్ఎస్ పరిస్థితి నిజం చెప్పాలంటే ఒక అడకత్తర్లో పోకచక్కలాగే ఉన్న తయారైంది అనుకోవచ్చా ఈ పరిస్థితుల్లో? ఎస్ శ్రీకాంత్, 100% ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే వడకచ్చర్లో పోక టైపే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు లేరు, ఇటు ఎస్సీలు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి సీఎం ఎస్సీలను చేస్తామని చెప్పినా కూడా ఆ పూర్తి స్థాయిలో అది ఎక్కడ అమలైన లేదు. 2 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం ఇటు కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప ఎస్సీలకు సంబంధించినటువంటి నేతనైతే ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు అన్నట్టు ఆ స్టాండ్ వస్తుందా అంటే కూడా వస్తుందంటే కూడా అసలు నమ్మకాలు అయితే లేవు. పార్టీ నాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారు అంటున్నారు తప్ప బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అనట్లేదు. మళ్ళీ కేసీఆర్ వస్తారు, మన ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ అని ప్రతి సభల్లో అంటున్నారు తప్ప బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి ధైర్యం మాత్రం చేయట్లేదు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరికంటే ఎక్కువ మేము టికెట్లు ఇస్తామని స్థానిక సంస్థల వరకే చూస్తున్నారు. కానీ బీసీలకు రాజ్యాధికారం రావాలన్నదే తెలంగాణలో నడుస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ కు బీఆర్ఎస్ తలొగ్గుతుందా లేదా అన్నదే ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి చర్చ. వాస్తవానికి వస్తే మాత్రం ఇటు బీసీల రిజర్వేషన్ 42% ఖరారు అయినా కాకపోయినా కూడా ప్రతిసారి స్థానిక పోర్లో మాత్రం అత్యధికంగా మాత్రం బీసీలకే సీట్లు అయితే కేటాయిస్తుంటారు. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా ఎక్కువ మొత్తంలో అయితే బీసీలే ఇటు స్థానిక పోర్లోనైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే రిజర్వేషన్ పరంగా కూడా ఖరారైనా కాకపోయినా ఎక్కువ మొత్తంలో అయితే బీసీలు అయితే పోటీ చేస్తూ ఉంటారు. కానీ చట్టబద్ధత ఉంటే గనక తమకు ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా గతం నుంచి కూడా బీసీలు అయితే ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఇటు బీసీ డిక్లరేషన్ తోటే తాము ముందుకు తీసుకురావడం తోట అయితే ఇటు కులగణన చేసిన సమయంలో కొంత తమకు పాజిటివ్ అవుతుందని బీసీ సంఘాల నేతలు కానీ బీసీలు ఆలోచన చేసినప్పుడు కూడా అది ఎక్కడ కూడా ముందుకు పడని పరిస్థితులు అయితే ఉన్నాయి. స్థానిక పోరు ఎన్నికలు వచ్చే సమయానికి కూడా అసలు బీసీల రిజర్వేషన్ ఖరారు అవుతుందా అంటే కూడా పూర్తిగా ఖరారయ్యే అవకాశాలు అయితే ఎక్కడా కూడా కనబడట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 72, 73 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రానికి అయితే కొంత ఇటు స్వేచ్ఛన అయితే ఉంది. స్థానిక పోరులో రాష్ట్రం కనుక కొన్ని రిజర్వేషన్లు అమలు చేయాలంటే కూడా వారు స్వతహాగా కూడా 42% రిజర్వేషన్ కూడా అమలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇటు న్యాయపరంగా ఎటువంటి చిక్కులైనా వస్తాయా అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తుంది. ఇప్పటికే వచ్చే నెల ఏదైతే 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగానైతే బీసీ గణాన్ని వినిపించాలని చూసినప్పటికీ కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనైతే ఇప్పుడు ఆ డేటాను కూడా తేదీలను కూడా చేంజ్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు బీసీలకు సంబంధించిన గళాన్ని పూర్తి స్థాయిలో ఢిల్లీలో వినిపించగలరా లేదనుకుంటే స్థానిక పోరు సమయానికి రిజర్వేషన్ ఖరారు అవుతుందా అంటే కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందా 42% అన్న ప్రశ్న ఇంకా దానికి ఒక పోరాటమే దాని వెనకాల ఉంది, ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? పార్టీ పరంగా బీసీ నాయకులు మాట్లాడుతున్నారు, గళమెత్తుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అన్నది మాత్రం అధికారికంగా ఏం చెప్పట్లేదు. బట్ అందులోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి జాగృతి నుంచి మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లను అమలు చేయాలి, బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలంటే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని సమర్థిస్తూ ఈ బిల్లు రావడానికి సమర్థిస్తోంది అటు జాగృతి నుంచి కవిత. బట్ ఢిల్లీలో లాబింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారా? సో అక్కడ ఢిల్లీలో ఇక్కడ అధికారం లేరు, ఢిల్లీలో కనీసం లోక్సభలో పార్లమెంట్లో ఎక్కడ ఒక్కొక్క స్థానంలో కూడా లేరు, రాజ్యసభలో. బట్ అట్లాంటిది వాళ్ళు కొట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? సో ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, ఎట్లాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.